Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు బోటీని శుభ్రంగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మనకి బోటీ అనేసరికి ప్రేగులు వస్తాయి కదండి, ప్రేగుల్లా ఉంటాయి, అవి అయితే ఇస్తారు కదా, వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తాయి కదా. ఇదొచ్చి బోటీ అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ చూడండి, బోటీ అయితే రెండు రకాలుగా ఉంటుంది. ఇదిగో చూసారా, ఇది ఇది చూసారా, ఇదొచ్చి దీన్నైతే బొంత అంటారండి. నెక్స్ట్ పైప్స్లా ఉంటుంది కదండి, ప్రేగులు ఇలా కట్టగా ఇస్తారండి. మనకి ముడి పెట్టి వాటిని అయితే చక్కగా విడదీసుకోవాలి. మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ ప్రేగులండి. అలాగే కొంచెం ఫ్యాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా బోటీని అయితే ఇస్తారు. వీటినైతే ఇంటికి తెచ్చుకుని చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు. ఇవిగో చూసారా, ఇవి వచ్చి ప్రేగులండి. ఈ పైప్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా బాగా పొడవుగా ఉన్నాయి కదండి, వీటినైతే శుభ్రంగా ఫస్ట్ ఒకసారి కడుక్కోండి. తర్వాత ఇలా ఒక ఊస కానీ ఒక శుభ్రమైన పుల్ల కానీ తీసుకోండి. నేను ఇక్కడ చీపురు పుల్లను అయితే తీసుకున్నాను. ఇదిగో చూసారా, ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. చివరిగా ఇలా పెట్టి ఇలా లోపలికి పెడితే మనకి ఈ చీపురు పుల్లంతా చక్కగా వెళ్ళిపోతుంది, శుభ్రంగా క్లీన్ అవుతుందండి. ఇలా ప్రేగ్ అయితే రివర్స్ అవుతుంది, తిరగబడుతుందండి. మనకి ఇది తిరగబడేటప్పుడు చాలా జిగురుగా ఉంటుందండి. ఈ జిగురంతా క్లీన్ చేసేటప్పుడు పోతుంది. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా మొత్తం ప్రేగులన్నిటిని కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకోకపోతే మనకి లోపల ఉంటుంది కదండి, ఈ పేడ ఉంటుందండి, చాలా స్మెల్ వస్తుంది. ఇది చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను ఎలా క్లీన్ చేసుకోవాలో. ప్రేగ్ అయితే ఇలా తిరగబడుతుంది, అంటే చివరిగా పెట్టాలండి. చివర కొద్దిగా వదిలి తర్వాత అయితే పుల్లని మనం పెడితే చక్కగా నీట్గా అవుతుంది. ఇదిగోనండి, మొత్తం కూడా నేను ఈ ప్రేగులన్నిటిని కూడా తిరగవేశాను. ఇదిగో చూసారా, లోపల నుంచి ఎంత వచ్చిందో. ఈ వేస్ట్ అంతటిని బయట పోయడమే. తర్వాత వీటిని చక్కగా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక 5 టైమ్స్ ఇలా క్లీన్ చేసుకుంటే మనకి చక్కగా వస్తాయండి. నెక్స్ట్ ఇది వచ్చి బొంత, దీన్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి అయితే మామూలుగా వాటర్తో క్లీన్ చేయండి ఒక్కసారి. తర్వాత అయితే ఇందులో వేడి నీళ్ళు ఇలా వేసుకోండి. వేసుకొని ఒక్క 10 నిమిషాలు అయితే ఉంచండి. 10 నిమిషాల తర్వాత బయటకైతే తీయాలి బొంతని. ఇదిగోనండి, 10 నిమిషాలు ఉంచి 10 నిమిషాల తర్వాత అయితే బయటకు తీస్తున్నాను నేను. ఒక నైఫ్ తీసుకొని చక్కగా తీస్తే వచ్చేస్తుందండి మనకి. ఇదిగో చూసారా, ఈ విధంగా ఇలా అంటే మనకి నీట్గా వచ్చేస్తుందండి. పైన ఈ పొర అంతా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా క్లీన్ అవుతుందో. మొత్తం అంతా ఇలాగే క్లీన్ చేసుకోవాలి. ఇదిగోనండి, ఇలా ఎంత బాగా వచ్చిందో చూడండి నీట్గా. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగోనండి, మొత్తం ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. వీటిని కూడా ఒకసారి వేడి నీటిలో వేయండి, లేదు అంటే కొంచెం ఉడికించినా సరిపోతుందండి. మనకి చక్కగా ముక్కలు అయితే ఇలా కట్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ముక్కలు కట్ చేయాలంటే అవ్వదండి, ఎందుకంటే చాలా జిగురుగా ఉంటాయి ఇవి. కొంచెం ఉడికించిన తర్వాత అయినా కట్ చేసుకోవాలి, లేదంటే వేడి నీటిలో ఒక్క నిమిషం ఉడికించిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఇదిగోనండి, బోటీ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ బోటీని అయితే ఎంత చక్కగా క్లీన్ చేసామో చూసారు కదా. మీరు కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేస్తారా? ఇలాగే క్లీన్ చేసినట్టయితే నాకైతే కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఓకేనండి, బాయ్.